ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పిల్లలారా, మనం అందరం బాగుండాలని కొన్ని స్లోగన్స్ మనం చూస్తాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మానవులంగా మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమనుకుంటాడు? అందరూ బాగుంటుంది అనుకుంటాడా? అందుకోసం ఈ సృష్టి చేయలేదు కదా. ఆయనలాగా ఉండాలని మనల్ని సృష్టించాడు. తక్కువగా కాదు, ఆయనలాగా. స్తోత్రం. ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత సర్వశక్తివంతుడో, ఎంత సర్వాధికారో, ఎంత జ్ఞాన సంపన్నుడో, ఎంత గొప్పవాడో అంతగా మనం ఉండాలని తన స్వరూపంలో తన పోలికలో మనల్ని సృష్టించుకున్నారు. వేల సార్లు ఉంటారు ఈ మాట, తన పోలిక తన స్వరూపం అని. ఆయన ఏ స్టాండర్డ్లో ఉన్నాడో అదే స్టాండర్డ్లో మనం ఉండాలని మనం సృష్టించాడు. వ్యాధుల పాలవ్వాలని, బాధల పాలవ్వాలని, కష్టాల పాలవ్వాలని, అవమానం పొందాలని, ఇలాంటి వాటి కొరకు దేవుడు మనల్ని సృష్టించలేదు. ఇవి మనము దేవుని మాట వినకపోవట చేత మన జీవితాల్లో ముళ్ళతొప్పులు గచ్చబదులు వచ్చేసినాయి. ఆది కాండంలో మీరు గమనిస్తే ఆదామవ్వలు దేవుని యొక్క మాట వినినంతసేపు ముళ్ళతొప్పులు గచ్చబదులు లేవు. మొదటి 3 అధ్యాయాలు చూడండి. దేవుని మాట వినే వరకు ఏమి లేవు. దేవుని మాట వినని తర్వాత భూమి ముళ్ళతొప్పులు గచ్చపొదలు మొలిపించింది. నీ జీవితంలో, నా జీవితంలో ముళ్ళతొప్పులు గచ్చపొదలు వచ్చినాయా? కారణం ఎవరో కాదు, నీవు నేను దేవుని మాట వినలేదు అనే దానికి గుర్తు. వెంటనే మనం అర్థం చేసుకోవాలి. ముళ్ళతొప్పులు వచ్చినాయి, గచ్చపొదలు వచ్చినాయి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, అమ్మో కష్టాల పాలైపోయాను, గ్రహించుకోలేకపోయానని మనం వెంటనే గ్రహించుకుని ఆ ముళ్ళతొప్పులను గచ్చపొదలు రావటమే దేవుని మాట వెళ్ళలేదని సత్యాన్ని గ్రహించుకుని వెంటనే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి పశ్చాత్తాపడితే క్షమాపణ ఇప్పుడే. ఈ దినం ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నా వెంటనే 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 శుద్ధి చేయడానికి యేసయ్య రక్తం నీకు సమీపంగా, నాకు సమీపంగా ఉంది. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను దూరం నుండే దేవుడునా, దగ్గరుండే దేవుడిని కాదా? మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. 28వ అధ్యాయం మత్తయి సువార్త ఆఖరి వచనాల్లో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. ఆయన లేని కాలం ఎక్కడుందండి? సదాకాలం. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో ఏవైనా సమస్యలు, కఠినమైన స్థితిగతులు ఉంటే వెంటనే గుర్తు చేసుకోండి, దేవుని మాట వినగా వారంగా ఉన్నామని. పశ్చాత్తాపడు చేత అద్భుతాన్ని ఈరోజు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఆయన ఎప్పుడూ నమ్మదగిన వాడే. మనం చేసిన దాన్ని బట్టే దేవుని నమ్మలేకపోతున్నాం. మన అపనమ్మకత్వాన్ని బట్టే దేవుని యొక్క నమ్మకత్వాన్ని నమ్మలేని వారంగా ఉన్నాం. దేవునిలో ఏ చెడుతనము లేదు. ఆయన మంచివాడు, మంచి చేయవాడు, మేలు చేయవాడు, మేలు చేయటం మాననివాడు, మేలు చేయటం ఆనందించువాడు. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన మహిమ కొరకు మన జీవితాల్లో విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.